మరి కస్టమర్ వదిలేసి పక్కోడికి ఎందుకు కాల్ చేశారు మీరు? పక్కనోడికి అంటే పక్కన అడుగుతూ వస్తాడు కదా, నువ్వు లైన్ లోకి వస్తావు కదా, మనం కాల్ లిఫ్ట్ చేయం కదా. కాల్ చేసిన సార్ కాల్ లిఫ్ట్ చేయం కదా సార్ మనం. అంటే మరి పక్కోడికి కాల్ చేసి రైట్ ఎవరు ఇచ్చాడు మీకు? రైట్ ఎవరు ఇచ్చినా మీరు కట్టకుండా ఉంటున్నారు కదా, మాకు కాల్ చేసే రైట్స్ ఉన్నది ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరే తీసుకున్నారా? రాజ్యాంగం రాసుకురా మీరు సపరేట్ గా? రాజ్యాంగంలో రాసుకురా మీరు సపరేట్ గా? దానికి రాజ్యాంగం ఎందుకు మిక్స్ చేస్తారు గానీ, కొత్త ఏదైనా యాక్ట్ తెచ్చారా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయాలని? రాజ్యాంగం ఎందుకు గానీ, మనం చక్రంగా లోన్ కట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. కట్టకపోతే మీరు ఎట్లా చేస్తారా? మీరు కట్టకపోతే ఎట్లా చేస్తారా? మీరు మేము చేసే ప్రాసెస్ మేము చేసుకుంటాం. ప్రాసెస్ మేము చేసుకుంటాం. లీగల్ అని చెప్పండి. లీగల్ అని వేలు కాదుగా ఉన్నది, 1 lakh ఉంది కదా, 1,43,000 ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రబీ ఛానల్కి. కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం లీగల్ అని చెప్పేసి రికవర్ ఏజెంట్ అంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లోన్ పెండింగ్ ఉంది. ఏ లోన్ సార్? ఐడిఎఫ్సి పర్సనల్ లోన్ పెండింగ్ ఉంది, ఇంకా క్లియర్ చేసుకోవట్లేదు అంటున్నా. ఫండ్ ఇష్యూ సార్. ఎప్పుడు క్లియర్ చేస్తారు సార్? 2 months పడుతుంది. ఇంకా 2 months సార్? సెటిల్మెంట్ క్లోజ్ చేసుకోండి, మరి టైం లేదు. అమౌంట్ ఇష్యూ ఉంది సార్ నాకు. సార్ అమౌంట్ ఇష్యూ ఉంది సార్. అందరికి అమౌంట్ ఇష్యూ ఉంటుంది సార్, కాకపోతే క్లియర్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పటికే చాలా రేస్ అయింది కదా సార్. మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి సార్? సార్ మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి అంటున్నా? అర్థం కాలే. మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి? నాకేం లోన్ లేవు సార్. మరి అందరికి ఇష్యూ ఉందని చెప్తున్నారు, మీకు కూడా ఉందేమని అడిగాను. అందరికి ఇష్యూ ఉందని చెప్పారు కదా, మీకు కూడా ఉందేమని అడిగాను. కస్టమర్ అట్లే అంటారు కదా, ఇష్యూ మనీ ఇష్యూ ఉందని. మనీ ఇష్యూ ఉంటే బ్యాంక్ ప్రాబ్లం కాదు కదా, మనమే అడ్జస్ట్ చేసుకొని కట్టాలిగా. అడ్జస్ట్ చేసుకుంటే టైం కావాలని చెప్తున్నా సార్. దానికి టైం ఇప్పటికి చాలా టైం ఇచ్చినాం కదా మనం. ఎన్ని మంత్స్ నుంచి టైం ఇవ్వాలి? ఇంకా ఇంకో 2 months ఇవ్వండి, అయిపోతుంది. 2 months లేదు సార్, 2 months టైం అయితే లేదు. సార్ చెప్పండి మరి. సెటిల్మెంట్ ఇస్తా, సెటిల్మెంట్ లో క్లోజ్ చేసుకోండి. చెప్పండి ఏం చేద్దాం మరి ఇప్పుడు? సెటిల్మెంట్ తీసుకోండి సార్. ఇప్పుడు మీరు నాకు వినండి సార్, నాకు సెటిల్మెంట్ ఇస్తా ఉంటే నా దగ్గర అమౌంట్ లేదు, నాకు టైం పడుతుంది అని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. టైం పడుతుంది అంటే కష్టం సార్, ఇప్పటికే చాలా టైం ఇచ్చినాం, ఇంకా టైం అంటే కష్టం. ఎక్కడ టైం నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు నంబర్ ఆఫ్ కాల్స్ చేశారు, నాకు రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేశారు, విలేజ్ లో ఎవరికొడుకు కాల్ చేశారు. ఇక్కడ టైం ఇచ్చినా అని చెప్తారా మీరు? అట్లా టైం ఎక్కడ ఇచ్చినట్టు? నాకు ఎవరికి గెలికారు, అందరికి గెలికారు మీరు, అయినా పేమెంట్ రాలేదు. మళ్ళీ నాకే కాల్ చేశారు తిరిగి, అంతే కదా. నేను అదే చెప్పిన, తిరిగి నా దగ్గరికి వస్తారు మీరు అని చెప్పేసి. తిరిగి మీ దగ్గరకు రాం సార్. కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాల్ చేస్తాం. అదే మరి కస్టమర్ నేనే కదా. మరి కస్టమర్ వదిలేసి పక్కోడికి ఎందుకు కాల్ చేశారు మీరు? పక్కనోడికి అంటే పక్కన అడుగుతూ వస్తాడు కదా, నువ్వు లైన్ లోకి వస్తావు కదా, మనం కాల్ లిఫ్ట్ చేయం కదా. కాల్ చేసిన సార్ కాల్ లిఫ్ట్ చేయం కదా సార్ మనం. అంటే మరి పక్కోడికి కాల్ చేసి రైట్ ఎవరు ఇచ్చాడు మీకు? రైట్ ఎవరు ఇచ్చినా మీరు కట్టకుండా ఉంటున్నారు కదా, మాకు కాల్ చేసే రైట్స్ ఉన్నది ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరే తీసుకున్నారా? రాజ్యాంగం రాసుకురా మీరు సపరేట్ గా? రాజ్యాంగంలో రాసుకురా మీరు సపరేట్ గా? దానికి రాజ్యాంగం ఎందుకు మిక్స్ చేస్తారు గానీ, కొత్త ఏదైనా యాక్ట్ తెచ్చారా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయాలని? రాజ్యాంగం ఎందుకు గానీ, మనం చక్రంగా లోన్ కట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. కట్టకపోతే మీరు ఎట్లా చేస్తారా? మీరు కట్టకపోతే ఎట్లా చేస్తారా? మీరు మేము చేసే ప్రాసెస్ మేము చేసుకుంటాం. ప్రాసెస్ మేము చేసుకుంటాం. లీగల్ అని చెప్పండి. లీగల్ అని వేలు కాదుగా ఉన్నది, 1 lakh ఉంది కదా, 1,43,000 ఉంది కదా. ఇల్లీగల్ అని చెప్పాలి మరి. లీగల్ అంటారు మరి, ఇల్లీగల్ అని చెప్పాలి కదా. ఇల్లీగల్ ఎందుకు చెప్తాం? లీగల్ గానే వెళ్తున్నాం. ఇల్లీగల్ ఎందుకు? అబ్బా, పక్కోడికి కానీ నంబర్ ఇవ్వని వాడికి మీరు కాల్ చేయడం లీగల్? మీరు ఇచ్చిన నెంబర్ కే మేము కాల్ చేస్తాం, పక్కనోడికి మేము ఎందుకు కాల్ చేస్తాం? 10 మందికి కాల్స్ వెళ్ళినాయంట. 10 మంది నంబర్ ఇచ్చానా? చెప్తే వినిపించుకోవట్లేదు కదా. ఏం వినిపించుకోలేదు? పైసలు కట్టాలి కదా, పైసలు కట్టట్లేదు కదా మనం. కట్టకపోతే ఏంది? కట్టకపోతే చేసుకునే ప్రాసెస్ మేము చేస్తాం లీగల్ గా. మరి ఇల్లీగల్ పనులు ఎవడు చేసినట్టునా? ఇల్లీగల్ పనులు ఎవడు చేశాడు ఇందాక? ఇల్లీగల్ పనులా? కట్టకుండా ఇల్లీగల్ దొంగతనంగా తిరుగుతున్నది ఎవడు? మరి ఎవడు? కట్టకుండా లోన్ పోలీసా? తిరుగుతుంటే నువ్వు పోలీసా? ఏం చేస్తారు మరి? నువ్వు పోలీసా? మనం కాల్ చేసి నువ్వు పోలీసా? మేము పోలీస్ అయితే బ్యాచ్ నెంబర్ ఎంత? ఏంటి నువ్వు లోన్ తీసుకున్నావు? బ్యాచ్ నెంబర్ ఎంత? ఎప్పుడు కొట్టినావు జాబ్? నువ్వు పోలీస్ జాబ్ ఎప్పుడు కొట్టినావు? పోలీస్ తో నాకేం సంబంధం? మరి దొంగ అంటావు, కట్టకుండా తిరుగునంటావు. మరి దొంగ, మరి లోన్ కట్టకుండా తిరిగేటోడు దొంగ. అరే నువ్వు ఓడివి బై, దొంగ అని చెప్పడికి నువ్వు ఓడివి. పోలీస్ జాబ్ కొట్టామంటున్నా. లోన్ కట్టకుండా తిన్న దొంగ సొమ్ము తిని సొమ్ము ఇస్తే తీసుకొని తిరిగి కట్టకుండా తిరిగేటోని దొంగ అంటారు మరి. అంత పెద్దోడు వేను ట్యాగులు ఇవ్వనికి? అంత పెద్దోడు వేను ట్యాగులు ఇవ్వనికి కస్టమర్లకి? మరి మనం చక్రం కట్టుకుంటే అయిపోద్ది కదా. బంద్ చేసుకో చిల్లర పనులు.
మంచి బాగుపడతావు జరా. అదే మనం లోన్ తీసుకొని ఏదైనా మనం బాగుపడతాం. మొన్నటిదాకా ఒకటి గెలికాడు, వాడికి చేతగాలని చెప్పి నీకు ఇచ్చాడు ఫోన్ మళ్ళా. మనం లోన్లు తీసుకొని ఏదెంగుతున్నాం కదా. ఆ పాతోడికి అడుగు చెప్తాడు నా గురించి, ఆ పాతోడికి అడుగు అడుగున్నా నా గురించి చెప్తాడు నీకు. మనం లోన్లు తీసుకొని ఏదెంగుతున్నాం కదా, 43,000 ఉంది కదా, కట్టట్లేం కదా మనం. కట్టకపోతే కస్టమర్ ప్రాబ్లం కట్టలేడు అన్నది. తిన్నావు కదా, కావాలని తిన్నది షేర్ కావాలా నీకు? బాధపడుతున్నావా షేర్ ఇవ్వలేదని? నువ్వు దెంగి తిన్న సొమ్ము నాకెందుకు మరి కాకపోతే ఎందుకు ఏడుస్తున్నావు అట్లా? నేను తింటా, నీకేం ప్రాబ్లము? నా బ్యాంకు నుంచి ఇచ్చిన కాబట్టి. నీ బ్యాంకు? మీ ఫాదర్ పెట్టిండా బ్యాంకు? మీ ఫాదర్ పెట్టిండా బ్యాంకు? మీ అయ్యకి ఇచ్చినావు కదా నువ్వు. మా ఏదే బ్యాంకు చెప్పు. మీ అయ్యకి ఇచ్చినావు కదా. మా ఏదే బ్యాంక్ అది. మీ అయ్యకి ఇచ్చినావు. మా ఏదే బ్యాంక్ అంటున్నావు కదా. మీ ఏదే బ్యాంకు? దొంగ సొమ్ము ఇచ్చినావు కదా. దొంగ సొమ్ము దొంగ సొమ్ము దొరలాగా తీసుకుని ప్రాపర్ గా డాక్యుమెంట్ పెట్టి 2 లక్షలు తీసుకున్నావు కదా. కట్టగా చాలా కట్టే అందులో ఉన్నది 1,00,000 పెండింగ్ ఉంది అంతే కదా. అందులో పెండింగ్ ఉంది 1,00,000 కదా అంతే. మరి పెండింగ్ ఉంది, మరి 1,00,000 పెండింగ్ ఉంది. మరి ఎవడు కడతాడు? మరి ఎవడు కడతాడు? నేనే కడతా. మరి ఎందుకు అరుస్తున్నావు? నేనే కడతాను. చెప్పండి, ఏం చెప్పాలి? పైసలు కట్టు. ముందు ఏం చెప్పాలంటే పైసలు కట్టు. చెప్పమని నువ్వే చెప్పినావు కదా. చెప్పమని నువ్వే చెప్పినావు కదా. ఏం చెప్పాలి? పైసలు కట్టు. మరి టైం పడుతుంది. టైం అయితే లేదు. మరి ఏం చేద్దామంటావు? మరి ఏం చేస్తా? నేను చేసే ప్రాసెస్ చేసుకోవాలా? మరి లీగల్ పని చేస్తావు మళ్ళా? చేసుకోమని చెప్పు, చేసుకుంటా. ఏం చేస్తావు నువ్వు? ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పి చేయి కదా. పైసలు కట్టట్లేవు కదా, చెప్పి చేయి కదా. నేనెందుకు చెప్తాగా? చెప్పు చెప్తే సక్రమంగా వినట్లేవు కదా. చక్కగా నీకడ ముందు చాలా మంది చెప్పారు. వంకర చెప్పారు, చక్కగా చెప్పారు. వంకర చెప్తేనే వినలేదు నేను. అర్థమైందా? నీకంటే ముందు ఒకడు ఎక్స్ట్రా కొడుకులు మంచి చెప్తే ఓడినారు కదా. దొంగ నా కొడుకులు అందరు ఇస్తే ఉంటారు కదా. ఏజెన్సీలో చిన్నప్పుడు పడిచిన ఏజెన్సీలో నీకు ఏజెన్సీలో చిన్నప్పుడు పడిచిందా నీకు? ఏజెన్సీలో చిన్నప్పుడు పడిచిండా నీకు మీ అయ్యా? చిన్నప్పుడు వచ్చేసినావు ఏజెన్సీకి. చిన్నప్పుడు వచ్చేసినావు ఏజెన్సీకి. పాలు ఇంటికాడ తాగినవా? ఏజెన్సీలో తాగినవా? ఏజెన్సీ పాలు తాగినవా? ఏజెన్సీ పాలు తాగినవా? ఏజెన్సీ పాలు తాగినవా లేకపోతే ఇంట్లో పాలు తాగినవా? ఏజెన్సీలు తాగినవా పాలు? ఎక్కడ తాగినావు పాలు? ఏజెన్సీలా ఇంట్లో తాగినవా? ఏజెన్సీలు తాగినవా? స్కూల్కి వెళ్ళినవా లేదా? డైరెక్ట్ ఏజెన్సీనా? డైరెక్ట్ రోడ్లు ఏం పడి తిరుగుతా? ఎక్కడ తిరుగుతా? నీకెందుకు భయ్? లీగల్ స్పెల్లింగ్ చెప్పురా. లీగల్ స్పెల్లింగ్ చెప్పు. మోతేవారి గాడికి లీగల్ చేస్తారంట. ఇడు పచ్చాకోడు వేలిముద్రగాడు లీగల్ చేస్తారంట. బ్రాంచ్ లో ఉంటారు అని చెప్పి బ్రాంచ్ లో వాచ్మెన్ గా తీసుకోరు నీకు. అర్థమైందా? బ్రాంచ్ లో వాచ్మెన్ గా తీసుకోరు నీకు అంటున్నా కదా. బ్రాంచ్ లో నీకు వాచ్మెన్ గా తీసుకోడు కదా. బ్రాంచ్ లో నీకు వాచ్మెన్ గా తీసుకోడు కదా. బ్రాంచ్ లో ఉన్నావు నువ్వు. బ్రాంచ్ లో ఉన్నావా నువ్వు? ఇంత బ్రోకర్ గాలని బ్రాంచ్ ఉంచుకుంటారా? ఉంచుకోర్రా. కుక్కలు కాడొస్తారా? గేట్ బయట ఉంటుంది. కుక్క గేట్ బయట ఉంటుంది. నువ్వు అంతే ఏజెన్సీ కుక్క. నువ్వు బ్రాంచ్కి వెళ్తావు నువ్వు. కుక్క నా కొడగా. ఏజెన్సీ కుక్క ఎట్లుంటావు? బ్రాంచ్ బయట ఉంటుంది నీకు. కుక్కలు బయట ఉంటాయి కదా, నువ్వు కూడా బయట ఉంటావు. బ్రాంచ్ లో ఉండవు నువ్వు. నాకు తెలుసు కదా. ఆ రోడ్ల మీద తిరిగేది నేను కాదురా, కుక్క నువ్వురా. అవులే, అర్థమైందా? రోడ్ల పైన తిరిగేది నువ్వురా. అదే అంటున్నా, రోడ్ల పైన తిరిగేది నువ్వు, నేను కాదు. అర్థమైందా? కుక్కలు ఏమంటావురా? బయట ఉంటాయి. నువ్వే అంటావురా బయట ఉంటావు. అంతే. బ్రాంచ్ ఉంటారు నువ్వు. బ్రాంచ్ లా ఎవతే మాట్లాడేది? ఎవతే మాట్లాడేది? ఎవతే మాట్లాడేది? ఎవతే మాట్లాడేది? ఎవతే మాట్లాడేది? ఎవతి బోకు? కొత్త బోకు ఎవరిది? కొత్త బోకు ఎవరిది? కొత్త బోకు ఎవరిది? ఇంకో డాగా ఇది. ఇంకో డాగా. ఎంతమంది కుక్కలు రా? మొత్తం బయట ఉన్నారు. ఏజెన్సీ బయట ఉన్నారు అందరు. కుక్కలు ఆడుంటాయి, ఇంటి బయట ఉంటాయి. మీరు ఆడుంటారు, రోడ్ల మీద ఉంటారు ఏజెన్సీలో. మీరేనా అండి మా నాన్నకి ఫోన్ చేసింది? అవునండి, నేనేనండి. అంటే డబ్బులు ఆయన తీసుకుంటారా అండి? డబ్బులు అయినా కట్టమని వచ్చేది. మరి కాల్ ఎందుకు చేశారండి? అవును, ఎప్పుడు చేసుకున్నారు పేమెంట్? బజాజ్ ఈఎంఐ కట్టాల్సింది నేనా ఆయన? బజాజ్ అదే మేడం, నేను క్లియర్ చేస్తాను. పేమెంట్ మీరు ఎప్పుడు చేస్తా అన్నారు? నేను 15 చేస్తాను. ఫస్ట్ 15 అన్నారు. రెస్పాండ్ అవుతలేవు ఏంది? కాల్ కి రెస్పాండ్ అవుతున్నారా మీరు? అవును మేడం. మరి మీరు నిన్న చేస్తా అన్నారు. నిన్న చేస్తే రేపు 4 o'clock పేమెంట్ అవుతుంది అన్నారు. పొద్దు నుంచి ఫోన్ చేయలే. 4 o'clock నుంచి ఫోన్ చేసి కాల్ కి రెస్పాండ్ అవుతలేరు. అంటే మీ నాన్న ఫోన్ రెస్పాండ్ అవుతారు కదా, మా ఫోన్ రెస్పాండ్ అవ్వదా? అవును మేడం, మీరు చెప్పింది వినారు కదా. ఏంటి వినాలే సార్? ఏమి ఇంటర్కి కట్టాలని తెలియదు. మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చినా కూడా మళ్ళీ మా నాన్న ఫోన్ చేసినట్టు చేయరా?
మీ నాన్న నెంబర్ ఎందుకు ఇచ్చారు మరి? సరే మేడం. పేర్లు ఇచ్చారు కదా ఇక్కడ, ఎందుకు ఇచ్చారు? కాల్ చేయమని ఇవ్వలేరా? కాదు 1,50,000 ఏమో తీసుకున్నారంట. అసలు నా లోన్ ఎంత ఎక్కడ తీసుకున్నారు మరి మీరు లోను? 159 తీసుకున్నారు. 1,43,000 తీసుకున్నా. అది తెలుసుకో ఫస్ట్. 1,59,000 తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజ్ అవన్నీ కట్టేదాకా మీకు వచ్చిన అమౌంట్ అది, ఓకేనా? అందులో మీరు యాడ్ చేసిన ఇన్సూరెన్స్ తెలియదు. అయితే ఏంది మేడం మీరు ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు కట్టలేరు? నేను ఒకటే కట్టలేదు, నేను 3 months వరకు కట్టాను. అదే ఎందుకు బ్యాంక్ సెక్టారా ఇదేమన్నా? నాకు జాబ్ లేదు ఇప్పుడు. బ్యాంక్ సెక్టారా ఇదేమన్నా? 3 months లాగా కట్టా అని చెప్తున్నావు. నీ 5 దగ్గర తీసుకున్నావు పైసలు ఏమన్నా? కట్టా అని చెప్తున్నావు డైరెక్ట్ గా. నీ 5 దగ్గర తీసుకున్నావు డైరెక్ట్ కట్టా అని చెప్తున్నావు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం? ఎక్కడ నుంచి చేస్తే ఏంటి సార్? రికార్డింగ్ నుంచి మాట్లాడుతున్నావు కదా. మీరు ఎక్కడి నుంచి 3 కట్టా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీరు బజాజ్ వాళ్ళేనా అసలు, లేకపోతే థర్డ్ బజాజ్ పార్టీ? వాళ్ళం కాదండి, థర్డ్ పార్టీ అడుగుకునే వాళ్ళం బయట రోడ్ల మీద ఎదుర్కొంటా. ఏమో మరి అట్లనే ఉంది. ఈఎంఐ కట్టే చాటు కాదు మళ్ళీ మాట్లాడుకున్నాం. 3 నెలలు టైం ఇస్తుంటా నీకు ఇంకా ఈఎంఐ కట్టకుండా. ఎక్కడైనా పోయో పరుగు తీసుకొని కొడుతారు బజాజ్ ఆఫీస్ లోకి వస్తాయి 3 నెలలు కట్టా అని వస్తే. దాన్నే బజాజ్ ఆఫీస్ కట్టేసి కొడతారు 3 నెలలు కట్టా అని మాట్లాడితే. అర్థమైందా? బజాజ్ ఆఫీస్ కాడికి బజాజ్ ఆఫీస్ కట్టా అని రా, బజాజ్ ఆఫీస్ లో కట్టేసి కొడతారు రూమ్ లేసి. అవునా? కొంచెమన్నా ఉండాలి. సాయంత్రం 4 గంటల పేమెంట్ అవుతుందని చెప్పి 4 గంటల పేమెంట్ దొంగ మాటలు చెప్పి ఇప్పుడేమో కట్టా అని మాట్లాడుతుంది. అయ్యప్పుడు చేస్తారు 10 మంది నెంబర్ ఉన్నాయి, 10 మంది ఫోన్ చేపిస్తావు. చేయించుకో. హలో నేనే చెప్పండి. పొద్దున కాల్ చేసింది మీరేనా? మార్నింగ్ అండి. పొద్దున అదే మార్నింగ్ కదా. మార్నింగ్ మెసేజ్ నాకే చేశారు కదా. సార్ చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అసలు చెప్పండి ఫస్ట్. సార్ మీరు మనీ హెడ్ ఆఫీస్ నుంచి. హెడ్ ఆఫీస్ నుంచి మీ పొజిషన్ ఏందన్నా? మీ పొజిషన్ ఏంది? మీ క్వాలిఫికేషన్ ఏంది? నా క్వాలిఫికేషన్ నా పొజిషన్ ఏంటి సార్? ఎందుకంటున్నా అంటే మనీ వ్యూలో మీ పొజిషన్ ఏంది? పొద్దున నేను మాట్లాడితే మళ్ళీ మధ్యాహ్నం వేరే వాళ్ళకి కాల్ చేసి పేమెంట్ అవ్వలేదు కదా. పేమెంట్ అవ్వకపోతే నువ్వు మనీ వ్యూలో ఒక పొజిషన్ లో కూర్చున్నప్పుడు పేమెంట్ అవ్వకపోతే ఎవరు చేయాలి? ఫోన్ ఎవరు చేయాలి? నాకు చేయాలి. మరి మీకే కదా చేసింది ఫోన్. మరి ఇంకెవరికి? ఇప్పుడు ఇదే నంబర్ తో నాకు వేరే వాళ్ళకి వచ్చి వెళ్ళింది కాల్. ఎవరికి వెళ్ళింది చూపించాలి ఇప్పుడు అది. మీకు కాల్ లిఫ్ట్ చేశారండి? కాల్ లిఫ్ట్ చేశారా ఫోన్ చేసినప్పుడు? ఎవరు? మీరు. నాకు పొద్దున ఏ నంబర్ తో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమో నంబర్ వచ్చింది. అవును సార్, పొద్దునే చెప్పాను కదా నీకు ఆయన పేమెంట్ నెక్స్ట్ మంత్ చేస్తా అని. నెక్స్ట్ మంత్ ఎవరు కాదు సార్? 2 months నుంచి పేమెంట్ చేయకుండా 2 months నుంచి పెండింగ్ ఎందుకుంది సార్? ఎందుకుంది? ఇలాంటి ఎదవ వేషాలు వేసినందుకే ఉంది పేమెంట్ పెండింగ్. ఎవడు ఎదవ వేషాలు వేసేది? ఎవడు వేసాడంటే ఇదే ఆల్రెడీ ఇక్కడ నేను మాట్లాడుతుండగా సక్రమంగా మాట్లాడండి సార్. సక్రమంగా మీరు లిమిట్ క్రాస్ చేసి బ్రదర్ ఆల్రెడీ. మీరు పైసలు కట్టండి సార్. కట్టాను బ్రదర్, సార్ కట్టాను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను నెక్స్ట్ మంత్ కట్టే ఇంటెన్షన్. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ 25కి పేమెంట్ అయిపోతుండే. ఇట్లనే ఎదవేషాలు వేసారు. వాడు ఆల్రెడీ తిట్టిండు. నేను ఆల్రెడీ మీకు పెట్టినా. తిట్టింది ఎవడైతే నాకు తిట్టిండు కదా బ్రదర్. సార్ ఎవరో తిట్టారని పేమెంట్ ఎవడో కాదు, మనీ వ్యూ నుండే కాల్ చేసి తిట్టారని మీకు ఆల్రెడీ ప్రూఫ్ అన్ని పెట్టాను మీకు. మనీ నుంచి మేమే చేస్తామని మరి ఎవరికి ఇస్తారు బ్రదర్? నా డేటా వేరే దగ్గరికి ఎట్లా అవుతుంది చెప్పు? నా దగ్గరికి ఈ రోజు మీ ఫైల్ నా దగ్గర. మీ దగ్గరకు వస్తే ముందేం జరుగుతుందో తెలుసుకొని తీసుకోవాలి. ఏం తెలుసుకొని తీసుకోవాలంటున్నా. ఇట్లా కస్టమర్ తో ఎట్లా మాట్లాడారు? ఏమైంది? వచ్చిందయ్యా నువ్వు లాస్ట్ మంత్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కొక్క దగ్గర ఎన్ని మంత్లు ఉంటుంది? నువ్వు కట్టకుండా ఉంటే చేస్తూనే ఉంటా ఫోన్ లో. చేసుకో పేమెంట్ చేసుకో. పేమెంట్ జరగదా? పేమెంట్ అయితే చేయాలి. రెఫరెన్స్ కూడా కావాల్సి వెళ్తాయి. రిఫరెన్స్ కు చేసుకో, నువ్వు కాంటాక్ట్ లిస్ట్ కు చేసుకో. ఇక నువ్వు పేమెంట్ గురించి మర్చిపో. నేను ఆల్రెడీ నీకు ఆన్ కాల్లో చెప్తున్నా. నువ్వు ఇప్పుడు నన్ను కాదని ఇంకెవరికైనా కాల్ చేసినావు. ఆల్రెడీ ఇప్పుడు నువ్వు చేసినావు లిమిట్. వాడు కూడా లాస్ట్ మంత్ ఇదే పని చేసిండు. పేమెంట్ కడితే అసలు ఎవరు కాల్ చేయరు. నేను చెప్తున్నా కదా అంటే మనీ వాళ్ళు మీకు చెప్పారు. ఓకే నీకు మనీ వాళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ పైసలు ఇచ్చి తిరిగి చెప్పేది విను బ్రదర్, కొంచెం చెప్పేది విను. ఏంది నువ్వు చెప్పేది? పైసలు కూర్చొని తిరిగి రమ్మని చెబుతారని ఎవరిచ్చిండు బ్రదర్? నువ్వు ఇచ్చినావు ఇంట్లోకెళ్ళి? నువ్వు ఇంట్లోకెళ్ళి ఇచ్చినావా? కంపెనీ నుంచి తీసుకున్నావు కదా. ఆల్రెడీ కంపెనీ మెయిల్ పెట్టినా కదా ఎప్పుడు కడతా అనేది. మెయిల్ పెట్టేది మెయిల్ పెట్టడం కాదు, పైసలు కట్ట ఫస్ట్. నేను నీ కంపెనీకి మెయిల్ పెట్టినా, నువ్వు అది చూసుకొని మాట్లాడాలి. ఏం పెట్టావు? నాకు 3 months టైం కావాలని మెయిల్ పెట్టాను. పైసలు కట్టనని చెప్పావా? అంటున్నా. కట్టననే చెప్పాను 3 months వరకు. నువ్వు తెలుసుకో ఫస్ట్. నువ్వు మనీ వ్యూ అంటున్నావు కదా. కంపెనీ నీకు రిప్లై ఇచ్చిందా? ఇచ్చింది బ్రదర్. చెప్పేసి ఏమి ఇచ్చింది చెప్పు, పంపించు నాకు. ఏమి అంటే కంపెనీ నీకు ఏమి ఇచ్చింది? నువ్వు నాకు మెయిల్ చేయి అఫీషియల్ గా. నువ్వు మనీ వ్యూ ఉండే కదా, మెయిల్ పెట్టు హాయ్ అని అందులో పెడతా నీకు మొత్తం డీటెయిల్స్ ఏం పంపించింది.
నువ్వే పెట్టాను కదా. అవును నీ మనీ వీక్ పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు అదంతా కాదు, నాకు పైసలు కట్టను కడుతున్నావు. కట్టను బ్రదర్ కట్టను. వెళ్తాయి అంతే. చేసుకో బ్రదర్, ఇగో చేసుకున్నా నీ దగ్గర అస్సలు ఒక్క రూపాయి కూడా నువ్వు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.